ఉమ్మడి పౌర స్మృతి విషయంలో మన దేశంలో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు కూడా గతంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలను ఈ అంశాన్ని పరిష్కరించాలని ఆదేశాలిచ్చింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో అనుసరించిన సంతుష్టీకరణ విధానాల కారణంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 2014 లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీ ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తామని తన మేనిఫెస్టోలో ఏకంగా ప్రకటించింది. ఆ తరువాత మోదీ ప్రభుత్వం 2016లో ఉమ్మడి పౌర స్మృతిని పరిశీలించాలని లా కమిషన్కు సిఫారసు చేసింది. దీనిపై వివిధ వర్గాలతో చర్చించి అధ్యయనం చేసిన లా కమిషన్ ప్రస్తుతానికి ఉమ్మడి పౌర స్మృతి అవసరం లేదు అంటూ నివేదిక ఇచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం దీన్ని ఇంతటితో వదిలేయకుండా తన ప్రయత్నాలు తాను చేస్తూ వచ్చింది. దేశంలో వివాహం, విడాకులు, జనన మరణాలు, ఆస్తుల విషయంలో అన్ని మతాల వారికి ఒకే చట్టం అమలు చేయాలని మోదీ సర్కార్ భావిస్తోంది. అయితే దీన్ని కాంగ్రెస్, అలాగే ఎస్పీ, డిఎంకే, ఎన్సిపి, ఎన్సి, అలాగే లెఫ్ట్, తృణమూల్ సహా అనేక విపక్షాలు వ్యతిరేకించాయి. ఆప్ లేదా బీఎస్పీ సూత్రప్రాయంగా అంగీకారాన్ని తెలిపాయి. వీరి వ్యతిరేకత ఎందుకో అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ముస్లింలకు సంబంధించిన ఓటు బ్యాంకు కోసం. అయితే ఇందులో వాస్తవం ఎంత? ఈ చట్టం తీసుకొస్తే ముస్లింలకు నిజంగా హాని కలుగుతుందా? సానుకూల అంశాలేమీ లేవా అన్నది కూడా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. దానికంటే ముందు రాజ్యాంగ సభలో జరిగిన చర్చ గురించి చూద్దాం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాజ్యాంగ రచనా సమయంలో ఉమ్మడి పౌర స్మృతిపై చర్చ జరిగింది. భారతదేశ ప్రజలందరికీ ఏకరూప పౌర స్మృతిని ఏర్పరచడానికి మన రాజ్యాంగ వ్యవస్థ కృషి చేయాలి అని రాజ్యాంగ ముసాయిదాలో పొందుపరిచారు కూడా. నవంబర్ 23, 1948న ఈ అంశంపై రాజ్యాంగ సభలో చర్చ కూడా జరిగింది. రాజ్యాంగ నిర్మాణ సభలోని ముస్లిం సభ్యులు మహమ్మద్ ఇస్మాయిల్ సాహిబ్, నజీరుద్దీన్ అహ్మద్, మహబూబ్ అలీ బేగ్, సాహిబ్ బహదూర్, పాకర్ సాహిబ్, హుసేన్ ఇమాంలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఉమ్మడి పౌర స్మృతి ఉండాలన్న ప్రతిపాదనకు వీరు గండి కొట్టారు. ఉమ్మడి పౌర స్మృతి పట్ల వారి తీవ్ర వ్యతిరేకత చూసి అంబేద్కర్ సహా రాజ్యాంగ సభలోని ఇతర సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ముస్లిం ప్రతినిధుల దూకుడును అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. పెళ్లి, విడాకులు, వారసత్వం వంటి అంశాల్లో ముస్లింలకు వర్తించే సూత్రాలు పూర్తిగా మతం మీదే ఆధారపడినవని ముస్లిం ప్రతినిధులు వాదించారు. లౌకికవాదానికి మహబూబ్ అలీ బేగ్ ఓ వికృత భాష్యం చెప్పారు. లౌకిక రాజ్యంలో భిన్న మతస్థులు తమ తమ వ్యక్తిగత న్యాయ సూత్రాలను పాటిస్తూ తమ పంథాలో తాము జీవించే హక్కు కలిగి ఉండాలన్నది ఆయన వాదన సారాంశం. ఈ వాదనలను మున్షి గట్టిగా సవాలు చేశారు. ఏ ఆధునిక ముస్లిం దేశంలోనూ ఉమ్మడి పౌర స్మృతి అమలుకు మైనారిటీల వ్యక్తిగత న్యాయ సూత్రాలు అడ్డు రాలేదు, రానివ్వలేదు. అవి తిరుగులేనివని ప్రకటించలేదు. కావాలంటే టర్కీ, ఈజిప్ట్లను చూడండి. అక్కడ ఏ మైనారిటీ వర్గానికి సొంత వ్యక్తిగత న్యాయ సూత్రాలను అనుమతించలేదు అని మున్షి గుర్తు చేశారు. మన దేశంలోనూ ముస్లింలలో మైనారిటీలైన ఖోజా, కుటీ మెమున్లకు సొంత వ్యక్తిగత న్యాయ సూత్రాలను మెజారిటీ ముస్లింలు అనుమతించలేదని కూడా ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ సభలోని ముస్లిం సభ్యుల వాదనలు భారత్ను సమైక్య దేశంగా పటిష్టం చేస్తాయా అని అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ప్రశ్నించారు. ఈ దేశంలో వివిధ వర్గాలు నిత్యం పోటీ పడుతూ కలహించుకుంటూ జీవితం గడపాలా అని నిలదీశారు. బ్రిటిష్ వారు దేశమంతటికీ ఒకే నేర స్మృతిని ప్రవేశపెట్టినప్పుడు వ్యతిరేకించని ముస్లింలు ఇప్పుడు ఉమ్మడి పౌర స్మృతిని ఎందుకు ప్రతిఘటించాలని అయ్యర్ సవాలు చేశారు. మారుతున్న కాలానికి తగినట్లుగా మారడానికి ఈ దేశంలో సిద్ధంగా ఉన్న ఏకైక వర్గం మెజారిటీ హిందూ వర్గమేనని కూడా ఆయన అన్నారు. ఇక యూసీసీ అపోహలు, నివృత్తి విషయాలకు వద్దాం. ఉమ్మడి పౌర స్మృతి మీద ముస్లింలకు ఉన్న అపోహలు ప్రధానంగా ఇలా ఉంటాయి. అయితే వాటికి సమాధానాలు కూడా ఉన్నాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే హిందూ చట్టాన్ని విధించడం, ఇది అపోహ. ఇది పూర్తిగా తప్పు. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే వ్యక్తిగత చట్టాల్లో ఏకరూపత మాత్రమే. ఇది మతంతో సంబంధం లేని తటస్థ చట్టం అవుతుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ ముస్లిం మత స్వేచ్ఛను హరిస్తుంది అనేది మరో అపోహ. లేదు, ప్రాథమిక హక్కుగా ఇచ్చిన మత స్వేచ్ఛ రాజ్యాంగం ప్రకారం అలాగే ఉంటుంది. మాకు అనగా ముస్లింలకు నిజంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరం లేదు. ఇది అపోహ. ఈ లాజిక్ ప్రకారం వాదిస్తే మనకు ఇక ఎలాంటి చట్టాలు అవసరం లేదు. ఈ చట్టం దీర్ఘకాలంలో సమాజానికి మేలు చేస్తుందనే అర్థం చేసుకోవాలి. ఉమ్మడి పౌర స్మృతి తమ మతంపై, సంస్కృతిపై దాడి అని ముస్లింలు కొంతమంది భావిస్తూ ఉన్నారు.
తమ వ్యక్తిగత అంశాల్లో ప్రభుత్వ జోక్యం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ద్వారా సంక్రమించే మత స్వేచ్ఛకు ఉమ్మడి పౌర స్మృతి అడ్డంకి అని వాదిస్తున్నారు. ఇది ముస్లింల భావోద్వేగాలకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో మేధావులు కూడా మౌనం వహిస్తున్నారు. ఉమ్మడి పౌర చట్టంపై ప్రతిఘటన రావచ్చని వారి ఆందోళన. అయితే ఉమ్మడి పౌర స్మృతిపై చర్చకు ముందు ముస్లిం సమాజాన్ని కుదిపేసిన 3 ప్రధాన ఘటనలు ఉన్నాయి. అవి షాబానో కేసు, సరళా ముద్గల్ కేసు, ట్రిపుల్ తలాక్ రద్దు. మొదటిది రాజీవ్ గాంధీ హయాంలో జరిగితే, మూడోది ప్రస్తుత ప్రధాని మోదీ తీసుకొచ్చింది. షాబానో కేసు 1985. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన 62 ఏళ్ల ఒక సాధారణ ముస్లిం మహిళ పేరు ఉన్నట్టుండి దేశమంతా మారుమోగిపోయింది. మహమ్మద్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి 40 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత తన భార్య షాబానోకు 3 సార్లు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడు. ఆమెకు మనోవర్తి కూడా ఇవ్వడానికి నిరాకరించాడు. స్థానిక కోర్టు రూలింగ్ వల్ల తొలుత కొద్ది నెలలు ఆమె భరణం అందుకుంది. అయితే అహ్మద్ ఖాన్ దీనిపై సుప్రీంకోర్టుకు ఎక్కాడు. ఇస్లామిక్ చట్టాల ప్రకారం తాను షాబానోకు జీవితాంతం మనోవర్తి ఇవ్వాల్సిన పని లేదని వాదించాడు. సుప్రీంకోర్టు ఆల్ ఇండియా క్రిమినల్ కోడ్లోని సెక్షన్ 125ను ఉపయోగించింది. భార్య బిడ్డలు తల్లిదండ్రుల పోషణ భారం సదరు భర్తదేనని ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ సందర్భంలోనే సిజేఐ ఉమ్మడి పౌరస్మృతి ఆవశ్యకతను చెప్పారు. కామన్ సివిల్ కోడ్ ద్వారా జాతీయ సమైక్యత సమగ్రతను సాధించవచ్చు. పార్లమెంటు దీనిపై వెంటనే దృష్టి పెట్టాలి అన్నారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. అప్పట్లో ముస్లింలలోని ఒక వర్గం ఒత్తిడికి తల వంచి రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో ముస్లిం మహిళల విడాకుల హక్కుల రక్షణ చట్టాన్ని తెచ్చింది. ఇది మహిళల వ్యక్తిగత హక్కులకు, మైనారిటీ వర్గ హక్కులకు మధ్య సంఘర్షణను సృష్టించింది. ఇక 1995 సరళా ముద్గల్ కేసు. హిందూ వివాహ చట్టం ప్రకారం ఒక మహిళను పెళ్లాడిన ఓ వ్యక్తి అది కొనసాగుతుండగానే ఇస్లాం మతంలోకి మారి ఓ ముస్లిం మహిళను పెళ్లాడిన ఘటన ఇది. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు రెండో పెళ్లి చట్ట విరుద్ధమని తేల్చింది. ఆ సమయంలోనే సాధ్యమైనంత త్వరగా ఉమ్మడి పౌర స్మృతి తేవాలని కేంద్రానికి సూచించింది. ఇక మూడవది ట్రిపుల్ తలాక్ రద్దు. మోదీ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల్లో ఈ ట్రిపుల్ తలాక్ రద్దు ఒకటి. ఇదే భారత్తో పాటుగా ముస్లిం దేశాల్లో కూడా చర్చనీయాంశమైంది. దీని ప్రకారం ముస్లిం పురుషులు 3 సార్లు తలాక్ చెప్పి తమ భార్యలకు విడాకులు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తారు. తలాక్ చెప్పడాన్ని SMS అలాగే వాట్సాప్ రాతపూర్వకంగా నోటి మాటలతో లేదా ఇతర ఏ మార్గం పద్ధతిలో చెప్పినా కూడా ఆ చర్య నేరమని ఈ బిల్లు చెబుతోంది. 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా నిబంధనలు ఉన్నాయి. ఎవరైనా ముస్లిం పురుషుడు తలాక్ ఏ బిద్దత్ పద్ధతిలో భార్యకు విడాకులు ఇచ్చాడని ఫిర్యాదు వస్తే వారెంట్ లేకుండానే అతన్ని అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. అయితే బాధిత మహిళ లేదా ఆమె రక్త సంబంధీకులు లేదా అత్తంటి వారు ఫిర్యాదు చేస్తే మాత్రమే పోలీసులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బాధిత మహిళ వాంగ్మూలాన్ని కూడా పరిశీలించిన తర్వాతనే అవసరం అనుకుంటే నిందితుడికి బెయిల్ మంజూరు చేయవచ్చు. విడాకుల అనంతరం తాను తన పిల్లలు బ్రతకడానికి అవసరమైన భరణం ఇవ్వాలని భర్తను అడిగేందుకు మహిళలకు హక్కు ఉంటుంది. ట్రిపుల్ తలాక్ రద్దు మాదిరిగానే ఉమ్మడి పౌరస్మృతి కూడా ముస్లిం మహిళల పరిస్థితిని మెరుగుపరుస్తుంది. లింగ సమానత్వ న్యాయం దిశగా ఇది మరో ముందడుగు కావచ్చు. ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా గతంలో దేశవ్యాప్త ఉద్యమం చేపట్టిన భారతీయ ముస్లిం ఆందోళన సంస్థ ప్రతినిధులు ఉమ్మడి పౌరస్మృతికి మద్దతు ఇస్తామని ప్రకటించడం కీలక పరిణామం. ఇక ఎందుకు ఈ వ్యతిరేకత అనేది చూద్దాం. కులాలు మతాలు ఉండవద్దంటున్న వారే ఉమ్మడి పౌరస్మృతి అనగానే ఉలిక్కి పడుతున్నారు. ఈ విషయంలో ముస్లింల కన్నా కమ్యూనిస్టులే ముందుంటారు. వారి తరువాత మైనారిటీ ముస్లిం ఓట్లు పోతాయనే భయంతో కాంగ్రెస్ తదితర పార్టీలు జతకడతాయి. ఉమ్మడి పౌరస్మృతి అన్న పదం రాగానే ఈ పార్టీలకు వణుకు పుడుతుంది అని మేధావుల అభిప్రాయం.